ఒకటి, విజయసాయిరెడ్డి నిన్న లేట్ ఈవినింగ్ చేసిన ట్వీట్ ఆ సంచలనం జనాల్లోకి వచ్చేలోపే తెల్లారేసరికి మిథున్ రెడ్డికి కూడా, ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆహ్వానం వచ్చింది విచారణకు రమ్మని చెప్పేసి. సార్ మనకు గుర్తుంటే కనుక ఒక్క సిట్ ప్రోబే అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ ఒక 6 months బ్యాక్ ఆర్ మేబీ ఇంకొద్దిగా వెనక్కి వెళితే ఈడీ అప్పుడే కొంత సమాచారాన్ని సిట్ నుంచి తీసుకుందని, అలాగే ఇక్కడ ఎఫ్ఐఆర్ అంటారు, అక్కడ ఈడీ పరిభాషలో ఏఎస్ఆర్ సంథింగ్ ఏదో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ వాళ్ళ భాషలో ఎఫ్ఐఆర్ని వాళ్ళు కూడా నమోదు చేశారని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి. దాని తర్వాత మళ్ళా మూమెంట్ ఇప్పుడే. అయితే అసలు ఈడీ ఎంటర్ అవడానికి కారణం, ఒకనొక సందర్భంలో పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ అంశాన్ని లేవనెత్తడం, భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో, కాబట్టి కేంద్రం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి పార్లమెంట్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆయన రైజ్ చేసిన దానికి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అమిత్ షాతో ఆయన కూర్చున్నటువంటి ఆ ఫైల్స్ అన్నీ దానికి సంబంధించిన ఆధారాలు చూపించారని చెప్పేసి ఆ తర్వాతే ఈడీ మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక వాదన ఉంది. సో మీరు దాన్ని క్లారిఫై అవ్వచ్చు. ఇప్పుడు ఇకపోతే మొదట విజయసాయిరెడ్డి గారిని ఒక 4 రోజుల క్రితం 22వ తారీఖు ఆయన పిలిచారని చెప్పేసి వార్తలు బయటకు వచ్చింది. మేబీ ఆయనే లీక్ చేసి ఉంటాడేమో అనుకుంటున్నాం. మిథున్ రెడ్డి గారిది 23 అంటున్నారు. మరి ఇది ఎట్లాగో మరి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది తెలియదు. సో వెంటనే ముందు విజయసాయిరెడ్డి గారు, నెక్స్ట్ మిథున్ రెడ్డిని గారు పిలవటం, దీని దగ్గర ఏమన్నా డాట్స్ ఏమన్నా కలిసే అవకాశం ఉందా? సెకండ్ థింగ్, నిన్న లేట్ ఈవినింగ్ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్, వెనిజువెలాలో మదురో వైఫ్ని ఏ రకంగా అయితే అమెరికా అంత సెక్యూరిటీ మధ్యలో లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళింది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులారా అని చెప్పేసి ఆయన ప్లూరల్ నంబర్లో మీ పక్కన ఉన్నటువంటి కోటరీ అమ్ముడిపోతే ఎటువంటి దుస్థితిలో వెనిజులా అధ్యక్షుడికి ఎలాంటి దుస్థితి ఉందో ఆ రకంగా మిమ్మల్ని కూడా మీకు కూడా పట్టే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని కూడా లిఫ్ట్ చేస్తారన్న అర్థం వచ్చే రీతిలో ఆయన చెప్పడం జరిగింది. కోటరీ అనగానే వెంటనే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన వైఫ్ని ఆయన కోట్ చేశాడని చెప్పేసి ఇక్కడ కొంత ఆ రేషనాలిటీని కలుపుతున్నారు. సో వీటన్నిటికి ఏమన్నా లింక్ ఏమైనా ఉండే అవకాశం ఉందండి కమింగ్ డేస్లో? ఎనీ సెన్సేషనల్ హ్యాపెనింగ్స్ ఇన్ ద స్టేట్? అందరికి కూడా నమస్కారము. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కాము, అదేవిధంగా దాంట్లో మనీ లాండరింగ్, సిట్టు దర్యాప్తు, సిట్టు సంబంధించినటువంటి షేర్ షీట్లు, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. మనీ లాండరింగ్ ఏంటి, వ్యవహారం ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఏ దర్యాప్తు చేయబోతుంది ఈడీ అనేటువంటి దాని మీద చెప్తాను. కానీ అంతకన్నా చాలా సీరియస్ విషయం ఏంటి అని అంటే, ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. నేను పరిశీలించిన దాని ప్రకారంగా, జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారంగా చూస్తే, నేను ఎప్పుడైతే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు వచ్చినటువంటి విషయం బయటకు వచ్చినటువంటి 2 రోజుల క్రితం 48 గంటల ముందే నేను జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. ఇది నాకు ఉన్నటువంటి సమాచారం. ఇది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ అష్యూరెన్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి, అందుకే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి అని. ఇప్పుడు ఆ తర్వాత మిథున్ రెడ్డికి ఈ రోజున నోటీసులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర దీంట్లో, జగన్మోహన్ రెడ్డి ప్రమేయము, జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మీరు కూడా జోస్యం చెప్తున్నారు. ఈడీలో ఏమన్నా మీకు ఉన్నారా? ఈడీలో జోస్యమే, నేను చెప్పేది జోస్యమే కావచ్చు, నేను కాదంటలేదు. నేను ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి నాకున్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నాను. నేను ముందు కొన్ని అంశాలని నేను అసెస్ చేయగలిగినటువంటి అలాంటి కాంటాక్ట్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. నేనే తప్పు పట్టట్లేదు సార్. ఏమన్నా ఈడీలో ఏమన్నా డైరెక్ట్ గా వేగులు ఉన్నారా, లేదంటే తప్పు రైట్ అని ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. నా దాన్ని మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేను అంగీకరించమని కూడా చెప్పట్లా. ఓకే, కాదండి. అందుకని ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి విషయంలో సిట్టు ఆల్రెడీ షార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా పేర్కొనటం అనేటువంటిది జరిగింది. కానీ మరి సిట్టు ఆ విధంగా స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా ఛార్జ్ షీట్ లో పేర్కొన్న తర్వాత నిందితుడుగా జగన్మోహన్ రెడ్డిని సిట్టు చేర్చలేదు, నిందితుడిగా చేర్చలేదు. ఆయన నిందితుడిగా చేర్చినప్పుడు ఇక అరెస్టుకు సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కడొస్తుంది? సిట్టు అరెస్టుకు సంబంధించినటువంటి అంశం వచ్చేదానికి అవకాశం లేదు అప్పటికైతే. మరి ఇప్పుడు ఈడీ కేసు దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికీ కూడా ఈడీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి నోటీసు ఇవ్వలేదు. ఇప్పుడు నోటీసులు ఇస్తుంది ఎవరికి? విజయసాయి రెడ్డి. ఫస్ట్ ఏదైతే సిట్టు దర్యాప్తుకి మొదలు కావటానికి ముందు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి, ఆ తర్వాత ఆయన 2 సార్లు విచారణలో చెప్పినటువంటి అంశాలు, దాని తర్వాత సిట్టు దర్యాప్తు ఒక రూపం రావటం, ఇప్పుడు ఈడీ మళ్ళీ దర్యాప్తులోకి రెడీ కావటానికి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ విజయసాయి రెడ్డినే పిలుస్తున్నారు. కారణం ఏంటి? విజయసాయి రెడ్డి ఎప్పుడైతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఈ లిక్కర్ పాలసీ మారేటువంటి క్రమంలో తన ఇంట్లో జరిగినటువంటి మీటింగ్స్, అదే విధంగా లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి తెర వెనక జరిగినటువంటి పరిణామాలు అన్ని విజయసాయి రెడ్డికి తెలుసు. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏందో తెలుసు, మిథున్ రెడ్డి పాత్ర, అదే విధంగా చెవిరెడ్డి, కసిరెడ్డి వీళ్ళ పాత్ర ఏంటి, అన్ని విషయాలను కూడా సిట్టుకి ఇప్పటికే విజయసాయి రెడ్డి చెప్పాడు. అందుకు అనుగుణంగానే సిట్టు దర్యాప్తు ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈడీకి కూడా ఒక రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం, వాళ్ళ దగ్గర కొంత సమాచారం సేకరించి ఉన్నారు. దానికి కొన్ని లింక్స్ అనేటువంటి కనెక్టివిటీ కోసం బహుశా విజయసాయి రెడ్డిని ముందు పిలిచారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా మిథున్ రెడ్డితో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత కరాఖండిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మళ్ళీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికే ఆయన్నే జైల్లో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో ఆయన రిమైండ్ ఖైదీగా ఉన్నప్పుడే విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ విచారించవచ్చు. ఇంకా కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ విచారించేది జగన్మోహన్ రెడ్డినే అయి ఉండొచ్చు ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే ఇక్కడ మరి ఇదంతా కేవలము ఈడీ నోటీసులే కదా ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే నేను ఒక సిమిలారిటీని మీకు చెప్తానండి. చంద్రబాబు నాయుడు అరెస్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎప్పుడు చేశాడు? 4వ సంవత్సరంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఒక జిఎస్టికి సంబంధించినటువంటి కేసు ముంబైలో నమోదైన కేసుని చూపించి, ఇదిగో వాళ్ళు ఆల్రెడీ మీరు ఈడీ దర్యాప్తు జరుపుతోంది, మేము కూడా దాంట్లో దర్యాప్తు జరుపుతున్నాం, దాంట్లో ఇంటర్లింక్ గానే మేము చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసామని చెప్పుకోవటానికి ఆ రోజున ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి అని అంటే మేము కక్ష సాధింపుకు పాల్పడటం లేదని చెప్పేటువంటి ప్రయత్నం అది. ఇప్పుడు సేమ్ అదే పొలిటికల్ డ్రామా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. సిట్టు ద్వారాగా జగన్మోహన్ రెడ్డిని ఈడీ భుజాల మీద గన్ను పెడుతున్నారు అనమాట. ఈడీ భుజాల మీద గన్ను పెట్టి ఈడీఏ ఒకవేళ ఆ కేసులో నిందితుడిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి విధంగా, నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. ఒకవేళ వాళ్ళు గిన దానికి అంగీకరించకపోతే మేము అరెస్ట్ చేయము, మేమైతే విచారిస్తాము అని అంతవరకే వాళ్ళు పరిమితం అయితే, ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు జరుగుతుంది, ఈ కేసులో ఆధారాలు కూడా ఉన్నాయి, చాలా సీరియస్ కేసు అని ఆ కేసులో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డిని సిట్టు అరెస్ట్ చేసేదాన్ని, నిందితుడిగా చేసి అరెస్ట్ చేసేదానికి రంగం సిద్ధమవుతోంది. ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటి ఈ ముహూర్తము అనంటే, ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తే కక్ష సాధింపనే దానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అయిపోయే టైంలో అరెస్ట్ చేస్తేనేమో పూర్తి స్థాయి విషయాలు మొత్తాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కక్ష సాధింపని చెప్పుకునేటువంటి అవకాశము, అదేవిధంగా సింపతి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనివార్యంగా మిడిల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ పీరియడ్ అనేటువంటి అంశాన్ని దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అనివార్యంగా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులకి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఇది అరెస్ట్ జరగకపోతే కూటమి ప్రభుత్వము శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సి వస్తుందండి 2029 ఎన్నికల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
మొత్తం కుంభకోణాలు ఒకటి కాదు, మద్యము, మైన్స్, ఇసుక, భూములు, ఇలాగా కొన్ని కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తాన్ని 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అందరూ వాళ్ళతో పాటు మరి అన్ని అవినీతి జరుగుతున్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళు మరి సిపిఎం, సిపిఐ లాంటి వాళ్ళు, గఫూర్ గారు లాంటి వాళ్ళు అందరం మాట్లాడాం. మరి అందరం మాట్లాడిన తర్వాత ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏం కోపం లేదు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన మీద మాకు కక్ష లేదు, నన్ను జైల్లో పెట్టాడని నేను ఆయనలో జైల్లో పెట్టను, వాళ్ళ ఇలా నన్ను విచారించాలి 30 సంవత్సరాలు పట్టింది, ఇవన్నీ మాటలు చెప్పుకుంటా వెళితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యావా అని తెలుగుదేశానికి సంబంధించినటువంటి సాహెబ్ గారు బయటికి చెప్పకపోయినా లోపలైనా బాధపడేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ క్యాడర్ నేరుగా సోషల్ మీడియాలో ప్రచురించేదానికి అవకాశం ఉంటుంది. జనం కూడా మీరు ఇన్ని చెప్పారు, మీరు ఆధారాలు ఏవి, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, కారణం ఏంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటాను ఖచ్చితంగా నేను పరిశీలించిన దాని ప్రకారంగా అనేకమైనటువంటి కుంభకోణాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువు అయింది. దాంట్లో అనేకమైన తప్పులు జరిగాయి. అన్నిటి మనం కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాం కదా, చూసాం కదా, ఆ ప్రకారంగా ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. అదే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు జూన్ లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 7 శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ రోజున ఆ వైట్ పేపర్స్ అన్ని కూడా ఆ 7 శాఖలకు సంబంధించి అవినీతి కుంభకోణాల ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి వాటి ప్రకారంగా అయినా సరే ఎవరు అతను ప్రధానమైన నిందితుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయకుండా మీరు బీట్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇది కరెక్ట్ వేలో ప్రభుత్వం వెళ్ళటం లేదనేటువంటి దానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే విజయసాయి రెడ్డికి ఈ నోటీసులు వచ్చాయో, ఈ నోటీసుల వ్యవహారాన్ని ఈ విధంగా అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ముందుకెళ్తుంది అని అనటానికి మొట్టమొదటిగా దీన్ని స్పెల్ చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ట్వీట్ ఏం చెప్పాడు, మీరు ఏదైతే వెనుజులా అధ్యక్షుడు భద్రత ఉన్నా, మీ సైన్యం ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే, ఏ విధంగా అయితే అమెరికా మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉన్నాయో, మీరు కోటలో ఉన్నా సరే, మీ కోటరీ ఉన్నా సరే, మిమ్మల్ని అరెస్ట్ చేయడం గ్యారంటీ అని ఏదో ఒక పేరుతో మామూలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాడు విజయసాయి రెడ్డి. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఈ హెచ్చరికలు జారీ చేసింది. పనిలో పనిగా ఆయన క్వార్టర్ మీద ఉన్నటువంటి ఆకర్షణ కూడా అమ్ముడిపోయారు అనే దాన్ని ఉన్నటువంటి ఆయన కోపాన్ని కూడా ఆ విధంగా అమ్ముడుపోయారు వ్యవహారం ఇవన్నీ కూడా ప్రదర్శించాడు. అయితే ఫైనల్ గా చాలా క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు జరిపేటువంటి అంశాలు ఏమిటి అంటే మొత్తం దీంట్లో అంటే మొట్టమొదటిది ఏంటి అంటే డబ్బు సంబంధించినటువంటి ప్రవాహం, మనీ ఫ్లో అనేది ఎలా జరిగింది అనేటువంటి అంశం. ఇది దీంట్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయి. సిట్ కూడా వాళ్ళకి ఈడీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. దీంట్లో అనేకమైనటువంటి షెల్ కంపెనీలు పెట్టి దీని ద్వారాగా ముంబై అక్కడ నుంచి ఇతర దేశాలకి అక్కడ డబ్బులు మళ్లించడం, అక్కడ నుంచి షెల్ కంపెనీల ద్వారాగా ఇక్కడికి మనీ లాండరింగ్ ద్వారాగా ఇక్కడ అకౌంట్లకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి లక్షల కోట్లకు సంబంధించినటువంటి కొన్ని, ఇది ఒక్కటే కాదు మిగతా కూడా కొన్ని ఉండొచ్చు. అదే విధంగా కొన్ని అక్కడ బంగారం వీటికి సంబంధించినటువంటి దాంట్లో బట్టి కొనుగోలు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఇన్వాయిస్లు లేకుండా, ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఆధారాలు లేకుండా ఇలాంటివన్నీ కూడా చేశారు అనేటువంటి అంశం కూడా ఈ రోజున ఈడీ దగ్గర ఉన్నటువంటి సమాచారానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అది వాళ్ళ ఆరోపణకు సంబంధించినటువంటి అంశం. దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నిర్ధారణ చేసుకొని కంపారిజన్ చేసుకొని ఇంకా అదనపు ఆధారాలను సేకరించి కోర్టు ముందు ఉంచేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టు అది రేపా మాపా వచ్చే నెల అనేటువంటి తెలియదు, కానీ అరెస్టు మాత్రం జరగబోతుంది అనేటువంటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను.